హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్లో ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకటి రజనీకాంత్, రెండు కమల్ హాసన్. ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్య ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే కొంతమంది స్టార్స్ ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా కమల్, రజనీకి తమిళనాడులో విపరీతమైన క్రేజ్. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేసిన, పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేసి, అదేవిధంగా అభిమానులను కార్యకర్తలుగా మలిచే ప్రయత్నం చేశారు. కొన్ని మీటింగులు కూడా అరేంజ్ చేశారు. ఇక త్వరలోనే పార్టీ పేరు కూడా అనౌన్స్ చేస్తారు. అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్న తర్వాత ఎందుకో డ్రాప్ అయిపోయాడు. దానికి కారణం ఆయన హెల్త్ బాగుండకపోవడం వల్ల పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నానని మొన్న రీసెంట్గా కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్పారంటే, విజయ్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ అర్జున్ రజనీకాంత్ను ఉద్దేశించి చేసిన కామెంట్, రజనీకాంత్ భయస్థుడు అందుకే పార్టీ పెట్టలేకపోయాడని చేసిన కామెంట్కి రజనీకాంత్ ట్వీట్ చేస్తున్న, ఆరోగ్య రీత్యా నేను పార్టీ పెట్టలేకపోయాను, హెల్త్ ప్రాబ్లం వల్ల రాజకీయాల్లోకి రాలేకపోయాను. ఆ తర్వాత చూస్తే కమల్ హాసన్కు క్లాస్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్. కానీ కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు. అది మక్కల్ నీది మయ్యం అనే ఒక పార్టీ పెట్టి కమల్ హాసన్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆఖరికి కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. కమల్ కాంట్రవర్సీ కామెంట్స్ రాజకీయాలను అంత సీరియస్గా తీసుకోకపోవడం కూడా మైనస్గా మారింది అనేది విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఈసారి 2026 ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీ పోటీ చేస్తుందా అంటే లేదు. కమల్ హాసన్ చేతులు ఎత్తేశాడు. ఎక్కడ పోటీ చేయకుండా డిఎంకేకు మద్దతునిస్తున్నాడు కమల్ హాసన్. అంటే కమల్ మద్దతు ఇవ్వడానికి మరో కారణం ఉంది. ప్రస్తుతం కమల్ రాజ్యసభ సభ్యుడు, అది కూడా డిఎంకే కోటాలో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. అందుకే డిఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు డిఎంకే పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కమల్ హాసన్. అయితే తను పెట్టిన మక్కల్ నీది మయ్యం అనే పార్టీని గాలికి వదిలేశాడు. కార్యకర్తలంతా అయోమయం అవుతున్నారు. అయితే తనను నమ్ముకొని ఇప్పటికీ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారు, సభ్యత్వాలు నమోదు జరిగాయి. అన్ని విధాలుగా పార్టీ కార్యకర్తలు కమల్ హాసన్ను నమ్ముకుంటే ఆఖరికి ఆయన హైండ్ ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ కమల్ హాసన్ను ఉతికి పారేస్తున్నారు. నీకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రాగానే డిఎంకేకు అమ్ముడు పోయావా అంటూ పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కమల్ హాసన్ను ఉద్దేశించి దుమ్మెత్తిపోస్తున్నారు. అలా కమల్ ఈ 2026 ఎన్నికల్లో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా స్టార్ క్యాంపెయినర్గా డిఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. ఆ విధంగా తాను పెట్టిన పార్టీని గాలికి వదిలేశాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇది సంగతి.